ఇవాళ పడదంట పడిపోయింది. అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాముడు లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో ఏంటంటే, మేము పొద్దున్న లేచిన కానించి సాయంత్రం దాకా డైలీ రొటీన్ వీడియో అయితే, అంటే మా ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం మేము పడుకునే దాకా కూడా మా ఇంట్లో ఏం జరిగేది వీడియో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా బాగుంటుందండి. నేనైతే పొద్దున్న లేచి అయితే ఇక్కడ మా ఆవిడ అన్నం పొయ్యి మీద అయితే పెట్టింది. నేనైతే అన్నం వండుతున్నాను. మా ఆవిడ ఆమె వాకులు ఊడ్చి వేసిందండి. ఆల్రెడీ వాకులు ఊడ్చి వేసి బట్టలు అయితే ఉతుకుతుంది. ఇట్లా బట్టలు ఉతికిన తర్వాత ఏం చేసిద్ది అంటే, ఏమైనా కూర కానీ ఏమైనా వండిద్దండి. నేను చూసారా, ఇక్కడ పొద్దున్న లేచాను కదా, బండి కూడా లేదు. అంటే ఏమీ మామూలుగా అయితే ఉన్నాను. పొద్దున్న నిద్ర లేచాను. మా ఆవిడేమో ఇప్పుడే బట్టలు ఆరేస్తుందండి. ఇలా బట్టలు ఉతికి చేసి అన్నం కూర అయితే ఏదైనా వండిద్దండి. వండిన తర్వాత ఏదైనా పని ఉంటే పాముల తోటలలో కాయలు ఏరతం కానీ, కోకో తోటలలో కోకో కాయలు ఏమైనా అవి కోసి గింజలు తీస్తారు కదా, ఆ పని కానీ, ఏ మట్టలు తీయటం కానీ, పాముల తోటల పనులకి అయితే బాగా వెళ్ళిద్దండి మా ఆవిడ. అవి బట్టలు ఎవరి అంటే మా ఇద్దరియే. మా ఇంట్లో మీ ఇద్దరం ఏముంటామండి. మరి అయ్యి మొత్తం సొల్లు మాటలు ఉంటే నిజంగా ఉతికిద్దిగా. ఈ బన్నీ ఆమె మొన్నడదే, ఆ నల్ల బన్నీ ఆమె ఏ పడుతుంది. అందుకే నేను బయటెడతామన్నా. సొల్లు మాటలు అవి ఉంటే కనపడతాయి. ఎందుకు దాచుకుంటుంది లోపల? అన్నం అయితే ఉడికింది అనుకుంటా అండి. నేనైతే పొయ్యి దగ్గర కూర్చొని మా ఆవిడ ఆమె వాకులు ఉడిచి కొండలు తోమి ఇట్లా బట్టలు ఉతికిటాయని నేనైతే పొద్దున లేచి ఇక అన్నం అయితే వండుతాను. మాదనేది గ్యాస్ అయితే అయిపోయిందండి. గ్యాస్ అయితే లేదు. అంటే మేము పుస్తకం చేయించలేదు. పుస్తకం చేయిస్తేనే గ్యాస్ అయితే వస్తుంది. వాళ్ళు గ్యాస్ పంట తక్కువగా ఉన్నాయంట, అందుకే మాకైతే గ్యాస్ అయితే రావడం లేదు. మా అన్నయ్య వాళ్ళు పుస్తకం అయితే ఉంది. ఈ మళ్ళీ ఆ బుకింగ్ పెట్టాలంటే 2 నెలలు అయితే ఆగాలంట. అప్పటి వరకు కూడా మేమైతే పొయ్యి మీద అన్నం కూర వండుకుంటామండి. మా ఆవిడైతే అన్ని పనులు అయిపోయాకే పొళ్ళు అయితే తోమిద్దండి. అంటే మొహం కడుక్కుంటుంది. దాని తర్వాత నేను కూడా అయితే ఇక అన్నం ఎట్టని వండేసాను కాబట్టి నేను కూడా మొహం కడుక్కుంటున్నానండి. నేను డైలీ పొద్దున్న లేచాక మా దగ్గర అరటిపళ్ళు కానీ ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పొద్దున్నే పరకడుపునైతే తింటానండి. ఒక 2 పళ్ళు. ఈ అరటిపళ్ళు అండి మా అక్కలు అరటి తోట వేశారు. అందులో ఉంచి అయితే మా వాళ్ళు 2 హస్తాలు అంటే 2 డజన్ల హస్తాలు అరటిపళ్ళు అయితే తీసుకొస్తారు. అవి అయితే పండిపోయాయి. పొద్దున్న లేచి 2 అరటిపళ్ళు అయితే తింటానండి నేను. డైలీ ఇంతే. అంటే అరటిపళ్ళు ఉంటే తింటాను, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ ఉంటే తింటాను. ఇది పప్పు అండి. ఈరోజు పప్పు సారు అయితే చేస్తుంది మా ఆవిడ. ఈ పప్పు కూర అయిపోయిన తర్వాత నేను అన్నం అయితే తిని ఎటువంటి పని ఉంటే క్యారేజీ చదువుకొని అయితే పనికైతే వెళ్ళాలి. పప్పు అయితే ఉడుకుతున్నట్టు ఉంది, బాగా మసిలిపోతుందండి.
పప్పులోకి పప్పు చారులోకి చూడండి, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఒక మామిడికాయ, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు తొక్కుతుంది. ఇవి ఎండుమిరపాయలు. ఇవన్నీ కోసి కూడా పప్పులో వేసి మాకు ఈ కోళ్ళు అనేవి చాలా ఉన్నాయండి. అయితే ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ పడితే ఆడ గుడ్లు పెడతానికి అయితే తయారైపోయాయి. అయితే ఈ కోడి పెట్టలు మాకు చాలా ఉన్నాయి కాబట్టి మేము వీటిని అయితే అమ్మడానికి అయితే నేనైతే కమ్మేశాను. వీటిని అయితే బేరం అయితే అయిపోయిందండి. ఒక కోడి పెట్ట 600 700 అయితే మేమైతే మాట్లాడుకున్నాము, అందుకే కమ్మేశాను. ఈ 2 రోజుల తర్వాత తీసుకెళ్తానని చెప్పారు వాళ్ళు. మా ఆవిడైతే ఇక్కడ ములక్కాయ ముక్కలు ఇవన్నీ కూడా పప్పుసార్లకి అయితే అన్ని రెడీగా అయితే పెట్టింది. కరివేపాకు అయితే కోస్తుంది. మా ఇంటి పక్కనే కరివేపాకు చెట్టు అయితే ఉంటుందండి. చాలా గుమ్ముగా ఉంటుంది, అంటే గుబుర్లుగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము చెట్టుని ఎదగలేకుండా పెద్ద పెద్ద కొమ్మల్ని అయితే నరికేసాము. దానివల్ల చెట్టు బాగా గుబుర్లుగా అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ములక్కాయ ముక్కలు పప్పుసారు. ఇది పప్పుసారులో ములక్కాయ ముక్కలను, అరటికాయ బజ్జీ, కానాగంత ఇది కాల్చింది నుప్పుల పైన, రవ్వల పైన కాలుతారు. అది తింటే చాలా మంచిది. ఇది ఇప్పుడు ఇది తిని మేము పనికి వెళ్దామని బయలు వెళ్ళాం. బయట ఏమో వాన పట్టేసి ఉంది, చూడటానికి ఎండలా కనపడుతుంది కెమెరాలు. ఇప్పుడు పామ తోట ఉంది. కానాగంత పప్పు సార్లు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దాని తోడు ముక్క అటుగా బజ్జీ, ఇక్కడ మేము పనికి వెళ్దామని అన్నం అయితే రెడీ పెట్టుకొని ఉన్నానండి. అన్నం తినేసేసి అయితే ఇక్కడ వాన పట్టింది చూడండి. వానజల్లు పడుతుంది మెల్లగా, చిన్న తుపర్లాగా వానజల్లు అయితే పడుతుంది. ఇది కొంచెం తగ్గాకైతే మేము పనికి అయితే బయలుదేరుతాము. ఈరోజు ఇక్కడ పాములగెల నరకైతే ఉంది. పాములగెల నరికి అయితే ఇంటికైతే రావాలి. పాములగెల నరికి లోడ్ చేయడం అండి. టన్నుకు వచ్చి 1300. మేము మొత్తం 10 మంది వచ్చాము. ఈ తోటలు మొత్తం ఇప్పుడు పాములకి ఎల్ల కోసి లోడ్ కట్టాలండి. ఈరోజు పని ఇదే మాది. ముందే వెళ్తున్నారు మన వాళ్ళు. చూపిస్తా ఆగండి. ఈరోజు మొత్తం 4 తోటలు నరకాలి. నరికి లోడ్ చేయటం 10 మంది వచ్చినాం.
గెల్లైట్ మయాలు పదడుగులు గడ మొక్కేది అందకపోతే కోత తీసినవాడి. పనికి వెళ్ళండి. మొత్తం కాంట్రాక్ట్ అండి పని ఇది. టన్నుకొచ్చి 1300. మట్లో కాయలు గెల్ల లోడింగ్ నరుకుడు మొత్తం మాదే. అయ్యి నేను ఇప్పుడు గెల్లం లోడింగ్ చేసుకుంటే వెళ్ళాలి. మన వాళ్ళు నరుక్కుంటే వెళ్తున్నారు. గెల్ల బాగా వచ్చింది చెట్టుకి. గెల పడదంట, పడిపోయింది. పని అయితే అయిపోయిందండి. ఇంటికైతే బయలు వెళ్తున్నాము. మేము టన్నుకి వచ్చి 1300కి మాట్లాడుకున్నాం కాబట్టి కాయలు మట్టలు గెల్లు మొత్తం అన్నీ తీయటం మాకు ఒక్కొక్కరికి 800 అయితే వచ్చాయి. ఇంటికైతే వచ్చేసాను. నేను పని నుంచి అయితే వచ్చేసరికి మా ఆవిడైతే కుండలతో వేసింది, వాకులు అయితే ఊడ్చేసింది. ఇక అన్నం కూర అయితే వండలేదండి. అది మామూలుగా అన్నం వందే ఊరగా పచ్చి వేసుకుని తినవచ్చని. ఒక్కోసారి అయితే మేము అలాగే తింటాము. ఒక్కసారి ఏమే మామూలుగా కూరలు అయితే వండుకుంటాం సాయంత్రం. ఒకసారి మామూలుగా ఊరగా పచ్చి ఏదో ఉన్నాయి అది వేసుకుని తింటాము. వానొప్పు చూడండి చాలా బాగా పట్టింది. అసలు ఎంత భారీ వర్షం కురిసిద్దాం మరి ఏంటో తెలియదండి. వర్షం మాత్రం బాగా పట్టింది. ఈ సంవత్సరం మరి వర్షాలు తక్కువగా ఉన్నట్టున్నాయి. ఏం అనలేదండి. ఇప్పుడు పట్టుకొస్తున్నా. ఒక పక్క వాన పట్టింది. ఈ బాక్స్ ఏంటిది? అన్నమా? కొంచెం అన్నం ఉంటే ఆడబెట్టినా. ఈరోజు అదేనా అయితే ఇదంతా ఊరగా వేసుకొని చెరుకు కొంచెం కోడిగుడ్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, పగిలిపోయిన గుడ్లు తింటలేదు కదా మనం. ఏం తెచ్చిన సరుకులు? దొండకాయలు వేసి చూపి. దొండకాయలు మరి పప్పులు అవి వేసి చూపి. పప్పులు వేసి చూద్దాం. సరుకులు అయ్యి కదా తెచ్చింది. దొండకాయలు చూపెట్టాక కూడా అప్పుడు తీసుకుంది. ఇగో తీసుకో. దొండకాయలు సరిపోతాయా? రెడ్ కావాలి. 2 3 2
ఇట్లా అనిపిస్తుంది కేక్ ఇది ఎట్లా ఉంది? తీయగా ఉంది. ఇది మొక్క ఒకటి ఒకటి వీడియో అయితే ఇంతేనండి. మా రోజువారీ జీవితం ఎలాగుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.